వదినమ్మా ఏంటి అవి ఎంత చేతిలో పోసుకొని చూస్తున్నావు? పసుపు కొమ్ములు. పసుపు కొమ్ములా? పసుపు పట్టియడానికి అయితే మావయ్య తీసుకుపోతా అన్నాడు అని చెప్పేసి అన్ని ఇట్లా ప్యాక్ చేస్తున్నాం కవర్లా. మీరు ఇట్లా పసుపు ప్యాకెట్ తెచ్చుకుంటారా లేకపోతే ఇట్లా మీరు న్యాచురల్ గా పట్టించుకుంటారా? కామెంట్ అయితే వేయండి. మేమైతే ఎప్పుడు ఇట్లనే పట్టించుకుంటాం. ఇవి ఫస్ట్ అయితే నీళ్ళలో వేసి ఉడకబెట్టిన తర్వాత ఆరనిచ్చిన తర్వాత ఇట్లనే ఇవి ఇంత ప్రాసెస్ ఉంటుంది వీటికైతే. బయట అయితే కల్తీ అది అయితే వాడకండి. బయట అయితే కల్తీ కదా, ఇది కొంచెం ఇట్లా అంటే పసుపు అయితే బాగా వస్తుంది. ఇది ఎండినాయి అన్నట్టు మంచిగా ఉన్నప్పుడు అయితే మంచిగా వస్తాయి. ఇప్పుడు పట్టించినాక ఇంకో వీడియో ఇస్తావు కదా? పట్టించిన తర్వాత పసుపు ఎంత పచ్చగా వస్తుందో చూపిస్తా. ఎందుకంటే బయట తెచ్చినవి అయితే అస్సలు వాడకండి. మళ్ళీ మన అందరు అడుగుతారు వదినమ్మా, మీ వీడియోస్ ఏంది అంత పచ్చగా ఉంటాయి అంటారు. మన కలరింగ్ పసుపు అవన్నీ వాళ్ళకి. మేమైతే ఇవి న్యాచురల్ పసుపు వాడతాం కాబట్టి అట్లా వస్తాయి అన్నట్టు. చూసిరా ఎంత బాగున్నాయి పసుపు కొమ్ములు అయితే. మీరు ఎట్లా వాడతారు మరి కామెంట్ చేయండి. ఇప్పుడైతే మావయ్య పట్టించుకురావడానికి వెళ్తుండు. ఇదో మంచి వాసన వస్తుంది. ఎన్ని కేజీలు ఉంటాయి వదినమ్మా ఇది? ఉంటాయి కావచ్చు 2-3 కేజీలు దాకా ఉంటాయి. బాయ్ మరి అందరికైతే.